కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా కాల్పుల విరమణ పేరుతోటి ఉగ్రవాదులను పట్టుకున్నారా అంటే అది లేదు, ఉగ్రవాదులను అప్పగిస్తారా అనేటువంటి హామీ పొందారా అంటే అది లేదు. మరి ఏమి సాధించినట్టు? ఎందుకు ఇట్లాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్టు? నాకు సమాధానం చెప్పక్కర్లే. ప్రశ్నించేటువంటి జనం ఉన్నారు, ఆ జనానికి సమాధానం చెప్పమండి, పార్లమెంట్లో నోరు విప్పమనండి. ఇదే నేను చెప్పాను. రామరెడ్డి గారు, ఎప్పుడైతే భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో నిజంగా భారతీయులందరూ ప్రతి ఒక్క పౌరుడు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా కూడా భారత ప్రభుత్వం వెనుక నుంచున్నారు, సమర్థించారు. కానీ అప్పుడు మీరు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు సమర్థించినప్పుడు ఎలా అయితే కృతజ్ఞతలు చెప్పారో మీరు మళ్ళీ కాల్పుల విరమణ సరైన కారణం లేకుండా కాల్పుల విరమణ చేపట్టినప్పుడు ఎందుకు చేపట్టారు అనే విషయాన్ని కూడా భారత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎందుకు ఆ విషయం గురించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు? మోడీ గారు ఎస్పెషల్లీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఎందుకు ఆయన ఖండించట్లేదు, మాట్లాడట్లేదు దాని మీద? అది కాదు, మేము ఒత్తిళ్ళకి ఎక్కడా తలొగ్గలేదు, మా స్ట్రాటజీ ఇది, మా ప్లాన్ ఇది, మా వ్యూహం ఇది, ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని ఇంతకుముందు డిస్కషన్లో కూడా చెప్పాను. నేను ఇప్పుడు దాంట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ట్రంప్ వ్యాఖ్యలను మనీని ఖండించడం కన్నా ఆయనతోనే అది ఆయన చెప్పింది అబద్ధం అనిపిస్తే ఎంత వెయిట్ ఉంటుంది. ఆయన తొందరపడ్డట్టు మోడీ గారు తొందరపడితే మోడీ గారి విలువ అవతల తొందరపడితే ఎక్స్పెక్ట్ చేశారా ట్రంప్ యూటర్న్ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకో మాట మారుస్తాడు, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మరి ఆడ కొన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్లో అన్ని బాటంగా ప్రకటనలు చేయరు. డిప్లొమాటిక్ రిలేషన్స్లో చర్చల ద్వారా టాక్స్ ద్వారా వాళ్ళతోని కరెక్షన్ చేయిస్తే బయట ఆర్గ్యుమెంట్ అయిపోద్ది. మనం ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటే ఆర్గ్యుమెంట్ కాకుండా కరెక్షన్. కోటేశ్వర గారు అన్నట్టు ట్రంప్ ఈ తరహా వ్యక్తి, ఆయన సరే కోటేశ్వర గారు యూజ్ చేసింది చెప్పాలి అంటే ట్రంప్ ఒక పిచ్చోడు అని తెలిసినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఆ విషయం? ఎందుకు మీరు ఆయన సమర్థించారు, ఎందుకు ఆయన గెలిపించమని అడిగారు అని నేను మొదలే చెప్పాను. ఇవాళ మాట్లాడేటప్పుడు రిపబ్లికన్ పార్టీ కన్నా డెమోక్రటిక్ పార్టీ యాంటీ ఇండియా, ట్రంప్ బైడెన్ అనేది సెకండరీ. వాళ్ళు ఏంటంటే డెమోక్రటిక్ పార్టీలో కమ్యూనిస్ట్ అండ్ జిహాదీ మైండ్ దిక్కు ప్రో ఉంటారు డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ అట్లా కాదు, ఫస్ట్ అమెరికా నెక్స్ట్ అవర్ ఫ్రెండ్స్ అనేది రిపబ్లికన్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఆ పాలసీలో చేశాము. ఎక్కడ ఓటేయనకే చెప్పలే. అక్కడ వాళ్ళు మోడీ గారు వెళ్తే ఆడ ఏంటంటే హౌడీ మోడీ అనే మీటింగ్ అయింది. అలా ఆయన దేశాధ్యక్షుడు దేశ ప్రధాని కలిసారు. అక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి మోడీని మనం పిలిచాం. ఇక్కడికి పిలిచే గుజరాత్లో నమస్తే ట్రంప్ అని ప్రోగ్రామ్ చేశాం. ఎక్కడ మోడీ గారు వెళ్ళి ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ని గెలిపి అని చెప్పలే. అబద్ధాలు నోరు నాలుగే అడ్డగోలుగా మళ్ళీ మళ్ళేయచ్చు. ఎక్కడ మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ చెప్పలేదు. బీజేపీ అభిమానులు సొంతంగా ప్రచారం చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో చేస్తున్నారు. అబద్ధాలు కమ్యూనిస్టులు చెప్తారు. అబద్ధాలు కమ్యూనిస్టులు దేశం మీద ద్వేషంతో మోడీని బదనాం చేస్తారు. కాదు, మేఘవన్న పులిలాగా కమ్యూనిస్టులు అనలిస్ట్ గా వచ్చి నిరంతరం విషం చెబుతుంటారు. చైనా బానిసలు మోడీ మీద, బీజేపీ మీద, భారతదేశం మీద నిరంతరం చైనా బానిసలు చేస్తున్నారు. కాదు కోటేశ్వర గారు, రామరెడ్డి గారు అడిగేది ఏంటంటే ఎక్కడా కూడా ట్రంప్ తరపున మోడీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఇక్కడ మోడీ ఎక్కడ అడగలేదు చెప్పండి, చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నా, ట్రంప్ కు ఓటేయమని మోడీ చెప్పినట్టు చూపించండి. హౌడీ మోడీ అనే ప్రోగ్రామ్ కి వెళ్ళారు తప్ప ప్రత్యేకించి దేశ అధ్యక్షుడు దేశ ప్రధాని కలుస్తారు. ఇక్కడ అట్లే అక్కడ మనం మోడీ హౌడీ మోడీ ప్రోగ్రామ్ లో ఆయన ఎక్కడ చెప్పలేదు ట్రంప్ ఓటేయమని చెప్పలేదు. ఇంకొక విషయం, ఇక్కడ ఈ దేశ నాయకులు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు గుజరాత్ లో 2002లో జరగడానికి మోడీకి వీసా ఇవ్వద్దని అమెరికాకి లెటర్ రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రికి వీసా ఇవ్వద్దని వీళ్ళు లెటర్ రాశారు. మన దేశ ముఖ్యమంత్రికి, దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వీసా ఇవ్వద్దని చైనాను వీళ్ళు బతిమాడుకున్నారు. అలాంటి దేశద్రోహులు ఎక్కడ. ఇంకోటి, మీరు ట్రంప్ సర్కార్ అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అన్న మాట అనలేదు అన్నారంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు ట్రంప్ సర్కార్ అనేది సోషల్ మీడియాలో వ్యక్తుల ద్వారా జరిగింది. ఎక్కడ మోడీ గారు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అలాంటి నినాదాలు ఇవ్వలే. అదొకటి. ఇంకోటి, ఒక నిమిషం ఆగమండి. యాసిన్ మలిక్ ఇద్దరు కల్నల్స్ చంపిండు. యాసిన్ మలిక్ ఇద్దరు కల్నల్స్ చంపిండు, కాశ్మీరీ పండితులు చంపిండు. అలాంటి యాసిన్ మాలిక్ ను
మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఒక్క నిమిషం కోటేశ్వర ఆయనకి ఆగండి. మన్మోహన్ సింగ్ యూత్ ఐకాన్ అని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి కలుసుకున్నాడు. ఒక టెర్రరిస్టును కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ ప్రధాని చెప్పలేదు. ఒక టెర్రరిస్టును మనం మన వీళ్ళు టెర్రరిస్ట్ మద్దతుదారులు కమ్యూనిస్టు, జిహాదీల మద్దతుదారు కమ్యూనిస్టు. నేను చెప్తున్నా ఆగమండి, చదువు రాసుకొని మాట్లాడమండి, సరే సరే కోటేశ్వర గారు ఒక్క నిమిషం. ఆగమనండి. ఒక్క నిమిషం ఆయనకు నిజం తెలియాలంటే ఆగమనండి. యాసిన్ మలిక్ టెర్రరిస్టు, ఇద్దరు కల్నల్స్ చంపిండు, ఇద్దరు కల్నల్స్ కశ్మీర్ పండితులు చంపిండు. ఆయనను ఆహ్వానించి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి యూత్ ఐకాన్ అని సెలబ్రేట్ చేశారు. ఆయన చర్చలకు పిలిచిర్రు. ఏది మన అప్పుడు ఉండగా ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ లో హురియత్ కాన్ఫరెన్స్ అని ఉండే జమ్మూ కాశ్మీర్. కోటేశ్వర గారు ఒక్క నిమిషం. పట్టుకుంటున్నారు. సరే రామరెడ్డి సార్, గతంలో ట్రంప్ తరపున మోడీ ప్రచారం అన్ని చెప్పాలి. ఇవి పక్కన పెడదాం, ఇవి కొంచెం పక్కన పెడదాం అనుకున్నాం. ఇప్పుడు సందర్భాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రంప్ ఇలా రోజుకు ఒక మాట మారుస్తూ రైట్ ఒక నిమిషం సరే గతాన్ని పక్కన పెడదాం, ఇప్పటి గురించే ఇప్పటి వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇలా పక్కన పెడితే ఇట్లాగే ఉంటది, గతాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇట్లాగే ఉంటది. సరే గతంలో ప్రచారం చేయలేదు అంటున్నారు కదా, మరి ఇప్పుడైనా కూడా ఈ వ్యాఖ్యలు ఎందుకు ఖండించట్లేదు అనేది అడుగుతున్నాను నేను. లేదు, గుండె లేదు, 56 అంగుళాలు జీరో అయిపోయింది. ఈ చైనా బానిసలు అట్నే మాట్లాడతారు. కమ్యూనిస్టులు చైనా బానిసలకు భారతదేశం అంటే మంట, హిందువులంటే మంట, ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే మంట, మోడీ వాజ్పేయి అంటే మంట. వీళ్ళు అట్నే మాట్లాడతారు. మేకవన్న పులిలాగా అనలిస్ట్ స్టేషన్ తీసుకొస్తారు. సిపిఎం పక్కా కమ్యూనిస్ట్. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మోడీ గారు ఎందుకు ఎక్కడ మాట్లాడట్లేదు, ఎందుకు ఖండించట్లేదు, ఇలా రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతూ వస్తుంటే మీరు ఇలా వదిలేస్తే రేపు ఇంకోటి మాట్లాడతారు. చెప్తా. ఆ కాల్పుల విరమణ ప్రకటన వచ్చినప్పుడు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ డీజీఎం నుంచి మన డీజీఎం కాల్ వచ్చింది. అది చెప్పారు కరెక్టే. తర్వాత మోడీ గారు అక్కడ కూడా అది చెప్పారు. ఎక్కడ అమెరికా ప్రైమరీ ఏముందని చెప్పలేదు. పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేశారు, అడిగారు, దాన్ని బట్టి నిర్ణయం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు. కానీ ట్రంప్ ఇలా మాట్లాడడంలో లేదు, ట్రంప్ దగ్గర నుంచి ఎక్కడ మాకు ఫోన్ రాలేదు, ఆయన నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు, అమెరికా ప్రమేయం ఇందులో లేదు, కేవలం మా రెండు దేశాలు మాత్రమే మాట్లాడుకున్నాయనే స్టేట్మెంట్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు మోడీ గారు దేశ ప్రజలు మాట్లాడేటప్పుడు చర్చలు పాకిస్తాన్తో మనకి అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దేశ విషయాలు ముఖ్యం. అమెరికా దేశ అధ్యక్షులు మాట్లాడిన వాటికన్నా మన దేశ విషయాలు ముఖ్యం. అందులో ఏంటంటే ఇప్పుడు ఏదైతే యుద్ధం అయితే ఆపారో, యుద్ధం అంటే యుద్ధమని కాదు, అదే యుద్ధం అయితే ఎమర్జెన్సీ పెడతారండి. నేను కూడా యుద్ధం అని చెప్పట్లేదు, కానీ యుద్ధం అంటే ఒపీనియన్ వచ్చింది, టాక్ వచ్చింది, అంతేగాని యుద్ధం అని ఏమో అనట్లేదు. నేను దాన్ని కూడా ఎక్కిపిస్తున్నాను, యుద్ధం కాదని. ఎమర్జెన్సీ ప్రకటిస్తారు యుద్ధం చేస్తే. వాళ్ళు అనౌన్స్ చేసినా, వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మనం అనౌన్స్ చేయలేదు. ఎయిర్ రైడ్ జరిగినాయి. అంటే మోడీ గారు చెప్పిన దాంట్లో చర్చలు పాకిస్తాన్తోనే ఉంటాయి, మధ్యవర్తి ప్రమేయం లేదు. స్పష్టంగా మోడీ గారు చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు. పాకిస్తాన్ మేమే చర్చించుకుంటాం. పిఓకే విషయంలో వేరే వాళ్ళ మధ్యవర్తిత్వం ఉండదు అని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ తో చర్చించేది రెండే విషయాలు అని చెప్పారు. ఒకటి టెర్రరిస్టులు, రెండు పిఓకే. పాకిస్తాన్ తో చర్చించేది రెండే విషయాలు, టెర్రరిస్టులు అప్పగించ టెర్రరిజం, పిఓకే. ఈ చర్చల్లో మధ్యవర్తి ప్రమేయం కూడా లేదు. అదే అన్నాను, పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తి చర్చల్లో కూడా మధ్యవర్తి ప్రమేయం లేదు అని చెప్పారు. కానీ కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ జోక్యం ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాల్పుల విషయంలో పాకిస్తాన్ తో ఆయన ఏం మాట్లాడుకుంటూ తెలుసు. మన మీద ఏ ఒత్తిడి నడవదు, ఆయన యూటర్న్ తీసుకుంటూ. ట్రంపే నేను నా ప్రమేయం అంత లేదు నేను చెప్పినంత ఆయన యూటర్న్ తీసుకుంటూ. అందుకని ఇంకేం కావాలండి? మనం తప్పుడు ప్రకటించినప్పుడు వాళ్ళతో అఫీషియల్స్ ఎవరు మాట్లాడి ఇట్లా ప్రకటించినప్పుడు ఆయన కరెక్షన్ చేసుకుంటూ, మనం ఆయన అందరిని ఖండించి మనం ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసుకొని ఒక దేశాన్ని ఎనిమిగా మనం క్రియేట్ చేసుకోవద్దు. చైనా బానిసలు అమెరికా ఇండియా కొట్లాడుకుంటే చాలా సంతోషపడతారు, అది రాలేదని బాధపడతారు. ఇప్పుడు మనం కొట్లాడ కాదు కావాల్సింది, ట్రంప్ తొందరపడ్డా మనం సంయమనంతో మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ అభివృద్ధి. మోడీ గారు నేను ఇంతకుముందు చెప్పాను, 3 ఏళ్ల కింద పుతిన్కే చెప్పారు యుద్ధాల కాలం కాదు కానీ. ఇప్పుడు వాళ్ళు టెర్రరిజం చేసినందుకు ఇంతకుముందుకు వచ్చింది. ఎందుకు చేయాలంటే కోర్టు కేసు వస్తుంది, హత్య కేసు అని వచ్చినప్పుడు పోలీసులు మీరు ఎందుకు హత్య చేయకుండా ఆపలే అనదు కోర్టు. ఇంపాసిబుల్.
అమెరికాలోనే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిటెక్టివ్ ఏజెన్సీ అని ఉన్న దగ్గరనే 4 విమానాలను హైజాక్ చేసి 1000 మందిని చంపారు. ఇజ్రాయిల్ చిన్నది, ఇజ్రాయిల్లో కూడా హమాస్ లోపలికి చొరబడి 100 మందిని ఎత్తుకుపోయారు. ఇది నేరస్తులు చేయాలనుకున్నప్పుడు సాధ్యం. దాన్ని ఎట్లా ఆపాలంటే కోర్టు పనిష్మెంట్స్, టెర్రర్ అటాక్స్, టెర్రర్స్ మీద అటాక్ చేసి ఒకసారి మా దగ్గరకు 20 మంది చంపితే మీ 200 మంది టెర్రరిస్ట్ చంపుతాం, మీ మొత్తం టెర్రరిజం లేకుండా చేస్తాం, మీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తాం. ఆ భయం డిటరెంట్ అన్నారు దాన్ని. ఆ భయం కోసం దాడి చేసినాం, అంతేగాని యుద్ధం కోసం కాదు. ఇప్పుడే కాదు, ఉరిలో జరిగినప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసినాం, పుల్వామాలో జరిగినప్పుడు కూడా బాలకోట్ విమానాలు చేసినాం, ఇప్పుడు పహల్గామ్లో జరిగినప్పుడు కూడా టెర్రరిస్ట్ స్థావరాలు హెడ్ క్వార్టర్తో సహా ఏదో బీరాలు పలికిన ఆఫీస్ అయ్యేది ఎక్కడుండి, మసూద్ దగ్గర ఎక్కడుండి, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఏడుండు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో మనం వెనుకకు పోతున్నాం, లేకుంటే శత్రువు మనల్ని క్యాప్చర్ చేస్తారు. చైనా మన దిక్కు రాలేదు, ఇది టర్కీ తప్ప ఏ దేశం రాలేదు. మన పరిస్థితి చెప్పింది కదా, అంత పరిస్థితుల్లో కూడా వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు పెట్టుకుని డిస్కస్ చేశారు కదా. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఎందుకు పార్లమెంట్ సమావేశం? మనం అఖిలపక్ష సమావేశం పెట్టినాం, అందరూ అభిప్రాయం తీసుకున్నాం, అందరూ మీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు. ఆడ పార్లమెంటు సమావేశం కావాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ కూడా రాలే, ఆ చర్చ రాలే. ఇప్పుడు ఆపేంది మీరు ఆపిన తర్వాత అయినా కూడా ఇప్పుడు 18th వరకు అది ఉంది కదండి. 18th తర్వాత ఏమైందో తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఎయిర్ రైడ్స్ ఇష్యూ క్లోజ్ కాలే, క్లోజ్ అయినాక తప్పకుండా పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. అది ఇష్యూ క్లోజ్ కాలే కదా, ఇష్యూ మధ్యలోనే అవసరం లేదు. రాజకీయమై డైవర్ట్ అయితే మళ్ళీ ఇండియాలో కొట్లాడుకుంటారని బయట దేశాలకు ఇది అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే రాజకీయాల కోసం ఎట్లా మాట్లాడాలి తెలుసు కదా. ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ రేవింగ్ గ్యాస్ అంటే ఉండగా మన దేశంలో. సో ఇలాంటి వాళ్ళతో కొత్త ఇష్యూ రావద్దు, దేశంలో ఐక్యంగా అవుతున్నావు. ఇప్పుడు ఆ ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు సరే 1 month 15 days 2 months తీసుకొని దాని తర్వాత పార్లమెంట్ సమావేశాలు టైం ఉంటుంది కదా, టైం అయితే ఎట్లా పెట్టాల్సి వస్తుంది కదా. అంతకన్నా ముందే ఇష్యూ ముందు క్లోజ్ ముందు, లేకుంటే పార్లమెంట్ సమావేశంలో అన్ని చర్చిస్తాం. ఆ సమావేశాలు ఈ అపోజిషన్ వాళ్ళు చేసేందుకు నువ్వు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఓ నినాదాలు ఇస్తారు, వాళ్ళు మాట్లాడితే మేము ఇవ్వకూడదు గవర్నమెంట్ అనేది. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ రిప్లై ఇచ్చినప్పుడు వెళ్ళిపోతారు వినకుండా. ఇది ప్రతిసారి జరుగుతుంది ఇదే రాజకీయం కోసం. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు ఇంపార్టెంట్ కాదు. ఇంతకు చెప్పానంటే మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ విజయం. ఇప్పుడు మన ఆర్మ్స్కు మంచి పబ్లిసిటీ, ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెటింగ్ ఉంటుంది. దేశానికి ఎంత లాభం? మన సైన్యం, మన తీరు, మన పవర్ఫుల్ తీరు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. కాకపోతే ఇంతకుముందు ఓర్వలేక కొంతమంది కొంతకాలం ట్రై చేస్తారు, కానీ మొత్తం పబ్లిక్ కూడా ఇప్పుడు మోడీ గారు ఈ నిర్ణయం ఏది తీసుకున్నారో, ఎందుకంటే యుద్ధానికి అగెనెస్ట్ లాస్ట్ ఆప్షన్, టోటల్ అగెనెస్ట్ కాదు. యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్. యుద్ధం అనేది అంతవరకే తీసుకుంటారు. అప్పుడు మొదలు పెట్టకుండా ఉండాల్సింది అనేది ఒకటైతే సరే. మనం యుద్ధం మొదలు పెట్టలేదు, యుద్ధం మొదలు పెట్టలేదు. టెర్రరిస్ట్ స్ట్రైక్ చేసినాం, ఇంత ముందు కూడా చేసినాం, ఉరిలో చేసినాం, ఉరి టైంలో చేసినాం, బాలాకోట్ టైంలో, పుల్వామా టైంలో చేసినాం, పహల్గామ్ టైంలో చేసినాం. ఇప్పుడు ఇంకొద్దిగా మోర్ ఎఫెక్టివ్ గా చేసినాం. వాళ్ళు రియాక్ట్ అయితే మొత్తం ఆపినాం. మళ్ళీ ఎయిర్ బేసెస్ మన మీద వాళ్ళు దాడి ఎయిర్ బేసెస్ మ్యాచ్ చేస్తే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. యుద్ధాన్ని కొనసాగించడం కాదు, పవర్ఫుల్, మళ్ళీ చెప్పిన ఇంతకుముందు చెప్పిన పవర్ఫుల్ అమెరికానే వియత్నాంలో, ఆఫ్ఘనిస్తాన్లో చాలా దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితి భారత్ తెచ్చుకోవాలి. అందుకే ఈ పరిస్థితి కాళ్ళ బేరానికి వచ్చింది అంటున్నారు కదా. మీరు ఏదైతే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో, చేసిన 3 గంటల్లోనే మళ్ళీ దాన్ని ఉల్లంఘించి అదే పాకిస్తాన్ కాల్పులు జరిపింది కదా. ఎక్కడ కాళ్ళ బేరానికి వచ్చినట్టు? ఇందులో ఎవరు? తర్వాత మోడీ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకటి అయినా కొంచెం ఇప్పుడు మనం ఏదైనా 1-2 సార్లు చూడాలంటారు కదా, అట్లా చూస్తామన్నట్టు. అదే మళ్ళీ జరిగితే ఊరుకోరు కదా. వార్నింగ్ ఇప్పుడు ఆగిపోయిందా లేదు, మొత్తం ఇప్పుడు ఆగిపోయిందా లేదండి. 1-2 సార్లు పిచ్చోళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మాట్లాడతారు. ఏంటంటే మేము చెప్పినాం, కింద కొంతమంది తెలియక చేస్తున్నట్టు చర్చలో ఉంటే అట్లా